Joy University, best emerging university in South India. For admissions, contact. నేను శివ నందిని ముగ్గురం ఒకే కాలేజీలో చదివేవాళ్ళం. నందిని ఎవరొచ్చారో చూడు. నాన్న బాగున్నావా అమ్మా? బాగున్నా నాన్న. నీకోసం మీ అత్తయ్య నువ్వులుండలు నిప్పట్లు పంపించిందమ్మా. ఎందుకు నాన్న ఇవన్నీ? తీసుకోమ్మా, మీ అత్త ప్రేమతో పంపించిందమ్మా. హ్మ్. మీ అన్న చెల్లెలేనా స్వీట్లు తినేది? మాకెవరా? బాబు మీరు శివ నాన్న మన రామాపురమే, పెద్దింటి రామయ్య గారి కొడుకు. ఆ? మీ ముగ్గురం ఒకటే క్లాసు. మీరు పెద్ద కులం వారు. మాలాంటి చిన్న కులపొళ్ళ తిండి తినకూడదయ్యా. ఏం పర్లేదు. వద్దు బాబు, ఈ విషయం ఊళ్ళో తెలిస్తే మీ వాళ్ళు మమ్మల్ని బతకనీరయ్యా. అది మీ కాలం, ఇది మా కాలం. అయినా ఇది సిటీ, ఇక్కడ అవన్నీ ఉండవు. మేమంతా ఒక్కటే. అవును నాన్న, మేమంతా ఒక్కటే. ఇప్పుడు కాలం మారింది నాన్న. అంతేనంటావా అమ్మా? హా. బాబు, తల్లి లేని పిల్ల, మీరు తోడుగా ఉన్నారన్న ధైర్యంతో వెళ్తున్నాను. మీరే కాస్త తోడుగా ఉండండి బాబు. మల్లయ్య, నీ బిడ్డ నీకే కాదు, మాకు ప్రాణమే. మేము ముగ్గురం వేరువేరుగా పుట్టినా ముగ్గురి ప్రాణం ఒకటే. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఆ గంగమ్మ తల్లి చల్లగా చూడాలి. మీరు చల్లగా ఉండండి బాబు. ఉంటాను. జాగ్రత్త నాన్న. ఉమ్. బాయ్ నాన్న. సార్ రమ్మన్నారంట? అవును, రండి. హీజ్ మిస్టర్ ఆనంద్ కుమార్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. హాయ్ హలో సార్. సార్. మన ఇండియానే ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు. ఆస్ట్రేలియాలో ఫేమస్ అయిన అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బోర్డు మెంబర్లో ఈయన ఒకరు. మిమ్మల్ని కలవడానికే వచ్చారు. ఆర్గానిక్ ఫార్మింగ్లో మీరు చేసే కొత్త కొత్త ప్రయోగాలు చాలా బాగా ఫలితాన్నిస్తున్నాయి. ఇంటర్నేషనల్ జర్నల్స్లో మీరు రాసిన ఆర్టికల్స్ చాలా బాగా నచ్చాయి. ఇంత చిన్న వయసులోనే అంత గొప్ప రీసెర్చ్ చేశారంటే ఫ్యూచర్లో ఇంకెన్నో వండర్స్ సృష్టిస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆ అద్భుతాలు మా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా చేస్తారని ఆశిస్తున్నాను. మీరు మా ఇన్స్టిట్యూట్ ద్వారా రీసెర్చ్ చేయండి. మీకు అన్ని ఫెసిలిటీస్తో పాటు 72 lakhs per annum ఫర్ ఈచ్ వన్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్ ద బెస్ట్ యంగ్ బాయ్స్. హే శివ, నందిని, దీస్ ఆర్ అవర్ ఫారెన్ ఆఫర్ లెటర్స్. మనం అనుకున్నది సాధించాం. యాహూ, సాధించావురా. ఏంట్రా, నేను ఇంత హ్యాపీ విషయం చెప్తుంటే ఇద్దరు డల్గా కూర్చున్నారు. మనకు ఆఫర్ లెటర్ వచ్చింది. లెట్స్ ఎంజాయ్ రా, ఎంజాయ్. రామ్, నువ్వు ఫారెన్ ఆఫర్స్ గురించి ఆలోచిస్తున్నావు, మేము మా ఊరి ఫార్మర్స్ గురించి ఆలోచిస్తున్నాం. అంటే ఇప్పుడు మీరిద్దరు ఊరెళ్ళి పంటలు పండించాలా? మన బ్యాచ్లో ఎవరికి దక్కని ఆఫర్ మనకు దక్కింది. మన ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించండి రా. ఏంటి నందిని వీడు ఇంత పిచ్చిగా మాట్లాడుతున్నాడు? రామ్, మాకు మా ఊరే జీవితం. మా రైతే మాకు ముఖ్యం. మా ఊరి పంటల్ని బాగు చేసి మా రైతుల జీవితాలను మార్చడమే మా ధ్యేయం. అదే మాకు ఆనందం. అసలు మేము ఈ కోర్స్ చేసేదే మా రైతుల కోసం. ఓహో, ఇద్దరు ఒకే ఊరాళ్ళు కదా, ఒకే మాట మీద ఉన్నారు. చెప్పడానికి నేనెవరిని ఇంకా? రేయ్, నువ్వేం మాట్లాడుతావు నీకు తెలుసా? మరేంట్రా, మనమందరం ఫారెన్లో జాబ్ చేద్దాం అనుకున్నాం కదా. సరే, ఫారెన్ నుంచి వచ్చిన తర్వాత మీ ఊరికి వెళ్దాం. అప్పుడు నేను కూడా వస్తా. సారీరా, అప్పటికల్లా మా ఊర్లో ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. ఒక్క రైతు ఆత్మహత్య చేసుకుంటే కొంపలే మునిగిపోవు. రామ్, ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే ఏమవుతుంది అని ఆలోచిస్తున్నాం. కానీ ఆ రైతు చనిపోతే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది. ఆ రైతు ఒకసారి పంట పండిస్తే సంవత్సరం పాటు 100 మంది తిండి తినొచ్చు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? మేము ఊరెళ్దాం అనుకుంటున్నాం. ఊరు ఊరు ఊరు, ఎప్పుడు చూసినా ఊరు గురించేనా? అవునరా, మాకంటూ ఒక ఊరుంది కాబట్టి ఊరు గురించి ఆలోచిస్తున్నావు. నీదే ఊరని నీకే తెలీదు. అయినా అనాథాశ్రమంలో పెరిగినోడివి, నీకేం తెలుస్తుంది?
అంటే ఇప్పుడు నేను ఎవరు లేని అనాథనని మీరిద్దరూ అంటున్నారు. రే రామ్, నేను అలా అనలేదురా. వద్దురా, నువ్వెలా అన్నావో నాకు అర్థమైంది. నేను మీలా ఆలోచించలేను, మీ ఇష్టం. ఈ మధ్యలో నీ పరిచయం జరగటం, తర్వాత నువ్వు నన్ను వదిలేసి రావటం, ఆ బాధలో తాగుతూ రోడ్డు మీద తిరిగేవాణ్ణి. అలా అనుకోకుండా ఒకరోజు బేబీ నువ్వే చెప్పు. సృజన తిన్నావారా? చెప్పాలి అది నువ్వే. తినింది లేదు, వీడు పెట్టింది లేదు. ఏమైందిరా అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. నన్ను వదిలిస్తున్నావారా? వారిని లోకంలో ఎవడు ఖాళీగా లేడేంట్రా. అనుకోకుండా నాకు మల్లయ్య కనిపించాడు. మీరు నేనే బాబు, నేనే మల్లయ్యని. ఆ దురదృష్టవంతురాలు నందిని తండ్రిని బాబు. మల్లయ్య ఏమైంది? ఏమైంది మల్లయ్య? ఎందుకు ఏడుస్తున్నావు? నందినికి ఏమైంది? శివయ్య ఎలా ఉన్నాడు? ఇంకెక్కడ నందిని, ఇంకెక్కడ శివ? ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేక ఇద్దరు వెళ్ళిపోయారు బాబు. ఇద్దరిని చంపేశారు బాబు. ఆ? ఏం మాట్లాడుతున్నావు మల్లయ్య? అవును బాబు. మన ఊరు రైతులకు ఎంత మేలు చేస్తున్నారమ్మా. పాత పద్ధతులని సులకనగా చూశాం, కానీ అదే పాత పద్ధతులతో ఎక్కువ దిగుబడి వచ్చేలా చేశారు. మీ చదువుకు ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతులను జోడించి ఊరి పంటల్లో చాలా మార్పులు చేశారు. నాలాగే అందరూ పాటిస్తే రైతు కష్టాలే ఉండవు. అవునరా శివ, ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతులతో రైతులకు చాలా మేలు చేస్తున్నారు. ఈ ఊరినే మార్చేస్తున్నారు. ఊర్లో రైతులందరూ ఎండిన పొలాలతో బాధగా ఉండేవారు. కానీ ఇప్పుడు పచ్చటి పొలాలతో ఈ ఊరిని అలంకరించినట్టుగా ఉంది. ఇంత చిన్న వయసులోనే ఇక్కడి వ్యవసాయ వ్యవస్థలో ఇంతటి మార్పు తీసుకొచ్చినటువంటి నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఈ పంచాయతీ రైతులు మీ మేలును ఎప్పటికీ మర్చిపోలేరు. అలా అనకండి అయ్యా, ఇది మా బాధ్యత. ఈ ఊర్లో పుట్టి ఈ పొలంలో పండిన మెతుకులు తిన్నందుకు రుణం తీర్చుకోవాలి కదయ్యా. శభాష్. రే మల్లిగా, అయ్యా దండాలయ్యా. మంచి కూతురుని కన్నావురా. తల్లి లేని పిల్లైనా ఈ పల్లెకే తల్లయింది. అంతా మీదయ్యా. అమ్మా గంగమ్మ తల్లి. ఎప్పుడు ఈ ఆకులు పొలాలేనా? నా గురించి ఏమైనా పట్టించుకునేది ఉందా? హ్మ్? ఇంతకన్నా ఇంకెలా చెప్పాలి రమ్మగడా? సచ్చినోడా, కూచో. ఆ. నా పైన ఏమన్నా దృష్టి పెట్టేది ఉందా లేదా? దృష్టి పెట్టి చాలాసేపు అయింది. వెళ్ళడానికి ఏ అడ్డు అప్పు ఉందో? మరి లేదంటావా? లేదంటే లేదు, ఉందంటే ఉంది. లేదు, లాక్ చేసుకో. లాక్ చేస్తా. ఎందుకు బరిదగించావే? కులం తక్కువ దానా? అయ్యా, ఇదే మా శివదాన్ని వల్ల వేసుకునేదయ్యా. ఇల్లే దాన్ని ఉసుకొలిపినట్టు ఉండారు. కులం తక్కువ నా కొడుకులు. ఇదిగో మాటలు జాగ్రత్తగా రాని. కులంలో నీకన్నా తక్కువడమే కానీ గుణంలో నీకన్నా గొప్పడమే. అంత గొప్ప గుణం ఉండేదైతే మా వానెందుకు వల్ల వేసుకుంది? మీవాడే మా పిల్ల వెనకాల తిరిగాడు. ఇల్లను పెంచుకోనికి చేతగాక ఊరి మీద వదిలేసినోడివి
మళ్ళీ మాట్లాడుతున్నావు. ఇదిగో రామిగా మాటలు జాగ్రత్తగా రాని. ఏంద్రా జాగ్రత్త, నువ్వు మాట్లాడి నన్ను అంటున్నావు. ఇందులో మీ వాడు తప్పు ఉంది. ఒరే మల్లిగా, మావాడి తప్పే ఉంటే నా తల తీసుకుంటా, అంతేగాని మీ పిల్లల తప్పుడు పనులు చేసేవాళ్ళం కాదు. మాది మర్యాద ఉన్న కుటుంబం. అంటే మాకు మర్యాద తెలీదా? మేము ఇచ్చే మర్యాద వల్లే మీకు గౌరవం పెరుగుతుందిరా. ఏందిరా రేగి అని ఎక్కువగా నాలుకలు తెగిపోతాయి. ఏయ్, ఇది పంచాయతీ అయి సరిపోయింది, లేకపోతాను. మీ కులం వాళ్ళందరూ ఒకటైతే మా కులం వాళ్ళందరూ ఒకటైతాం. ఊర్లో ఉండేది మీరో మేమో తేల్చుకుందాం. మాతో పెట్టుకుంటే మీ గుడిసెల్ని తగలెట్టేస్తాం. ఆ, మీరేనా తగలెట్టేది? మాకు చేత కాదా? మేం తలుసుకుంటే మిమ్మల్ని చంపేసి మీ ఇళ్ళని కూలగొట్టి అదే మా కూలి పని అనుకుంటాం. ఏం చేస్తారా మీరు? కూలీనా కొడకల్లారా! ఏయ్, మల్లిగా! ఏయ్, ఏంట్రా ముందుకు వస్తున్నారు? మల్లిగా, ఆపండి. రే రామిగా, రే మల్లిగా, ఇప్పుడు ఏమంటారా? ఆ మల్లిగాడి పిల్లలు మేము చేసుకోమయ్యా. వారి కులం వేరు, మా కులం వేరు. నువ్వేమంటావురా మల్లిగా? మాకు కూడా ఇష్టం లేదయ్యా. చూడు శివ, చూడమ్మ నందిని, మీ ప్రేమ వ్యవహారం వల్ల ఊరే తగలబడేటట్టుంది. అలా జరగడానికి ఒక సర్పంచ్గా నేను ఒప్పుకోను. ఇది ఇంతటితో సద్దుమణగాలంటే మీరు పెద్ద మనసు చేసుకుని మీ ప్రేమను చంపుకొని ఊరిని ఒకటిగా ఉండేటట్టు చూడండి. ఇద్దరూ కలిసి మన ఊరి పంటలను బాగు చేయాలనుకున్నారు. ఇప్పుడు ఇద్దరూ విడిపోయి మన ఊరిని ఒకటిగా చేయండి. మీరు చదువుకున్న పిల్లలు, అర్థం చేసుకుంటారనుకుంటాను. రారా పదం. ఇక అయ్యగారు చెప్పిన మాట కట్టుబడి ఉండు. రామ్మా. నందిని, నన్ను వదిలి ఉండగలవా? అది నా వల్ల కాదు. మన ఈ ఊర్లో ఉంటే కలిసి ఉండలేదు. టైం లేదు, వెళ్తాం పదా. అయ్యా, చంపేశారయ్యా. నా బిడ్డని అన్యాయంగా చంపేశారయ్యా. శవం చేతులు ఈ లెటర్ ఉందయ్యా. నందినిని కిరాతకంగా రేపు చేశారు. రే మల్లిగా, రే మల్లిగా, అయ్యా, ఏం చేస్తున్నావురా? తప్పైపోయిందయ్యా. ఒరే మల్లిగా, చూడు, ఒక మాట చెప్తాను, ఏమనుకోకు. కూతురుపోయిన దుఃఖంలో నువ్వేం చేస్తున్నావో నీకే తెలియట్లేదు. ఈ స్థితిలో నువ్వు పనిచేయడం అంత మంచిది కాదు. అయ్యా, ఏమరుపాటుగా పనిచేస్తే వ్యవసాయంలో పొట్టపోసే పనిముట్లే ప్రాణాలు తీస్తాయి. నువ్వు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడమే మంచిది. ఇదిగో ఈ డబ్బులుంచు. పని చేస్తే ఇవ్వాల్సిన కూలి డబ్బు జాలితో ఇస్తున్నారా అయ్యా? అది కాదురా. వద్దయ్యా, నాకు ఈ డబ్బు వద్దయ్యా. వద్దు. ఒరే మల్లిగా, మల్లిగా, పాపం కూతుర్లేని మల్లయ్య ఎట్టా బతుకుతాడో ఏమో. అవునే, ఆ శివగాడు పట్నంలోని స్నేహితులను నమ్మి మల్లయ్య కూతురు గొంతు కోశాడు. నా బిడ్డ నాకు కాకుండా చేసి దీనికంతటికి కారణం ఆ శివగాడి స్నేహితులే. నా కూతురిని చంపారన్న పగతో మిమ్మల్ని చంపాలని పొలంలో వస్తుంటే సాగు బతుకుల మధ్య శివ పడున్నాడు బాబు. ఒరే శివగా, ఎంత మోసం చేశావురా! నిన్ను నమ్మి వచ్చినందుకు నా బిడ్డను నువ్వు నీ స్నేహితులు నాశనం చేశారు కదరా. నువ్వు ఈ పాటికి చచ్చుంటావు అనుకున్నాను. నిన్ను నేను చంపుతారా? మల్లయ్య, నీ బిడ్డని చంపింది ఏం కాదు మల్లయ్య. నువ్వు కాక ఇంకెవర్రా? నీతోనే వచ్చింది కాది. అవును మల్లయ్య, మేమిద్దరం సిటీకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. నందిని, రామ్ మనల్ని క్షమిస్తాడంటావా? ఏమయ్యా పిఎస్, లంకేష్ని బానే కాకాపడుతున్నావు. వాళ్ళ ఆయన రిటైర్డ్ అయినాక ఆ సర్పంచ్ పదవి ఎందే కదా, తగులుకుంటే అతుక్కొని ఉంటుందని. లంకేష్, ఓసారి అటు చూడు, శివానందిని ఉన్నట్టున్నారే. ఈ టైంలో వీళ్ళు ఇక్కడేంటి? ఏం కాదులే శివ, రామ్ మనల్ని క్షమిస్తాడు.
వాడు మనల్ని చూస్తేనే కరిగిపోతాడు. రేయ్, ఎంత ధైర్యం ఉంటే పంచాయతీ తీర్పు లెక్క చేయకుండా లేచిపోయి వస్తారా? మేమిద్దరం ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకోవడానికి సిటీకి వచ్చామన్నా. ఎవరే నీకన్నా? రేయ్, నా నందిని కొడతావురా? రే అంటావురా? శివ అన్నా, ప్లీజ్ అన్నా. శివ నందిని. పిల్ల మిసమిసలాడుతోంది. ఓ సూపు చూడొచ్చు కదా. వద్దన్నా. నాకు దీని మీద ఎప్పటి నుంచో మోజుంది, కానీ ఊర్లో వల్ల దీన్ని వదిలేశా. ఏం చిక్కావే? శివ లే శివ. నందిని. అన్నా ప్లీజ్ అన్నా. శివ అన్నా, ప్లీజ్ అన్నా. శివ. వదిలేయండి అన్నా. నందిని ఎట్రా నందిని. అన్నా వదిలేయండి అన్నా. శివ శివ. రంగేష్ అన్నా పా నేను. వదిలేయండి అన్నా. అన్నా ప్లీజ్ అన్నా. అన్నా ప్లీజ్ అన్నా. అన్న ప్లీజ్ అన్న, మీకు దండం పెడతా అన్న, వదిలేండి అన్న. అన్న ప్లీజ్ అన్న. అన్న వదిలేండి అన్న, ప్లీజ్ అన్న. అన్న మీకు దండం పెడతా, వదిలేండి అన్న. దున్నుకోవడానికి వచ్చినోడికి దండం పెట్టకూడదే. అన్న నీకు దండం పెడతా అన్న, ప్లీజ్ అన్న. శివ రంగేష్, ఇక్కడ వీడి పని అయిపోయింది. వదిలేయ్ అన్న, అక్కడ నువ్వు దాని పని చూసుకో. అన్న వదిలే. సిగరెట్ ఉందా? లంకేశుడు బాగా ఇవ్వు. వదిలేయండి అన్న. శివ మనకు ఛాన్స్ ఇస్తాడంటావా? ఏనుగులా ఉన్నావు, నీకెందుకయ్యా? అసలే షుగర్ పేషెంట్. సెక్రటరీ, సిగరెట్ ఇవ్వు. లంకేష్, మేం కూడా. అదేమన్నా నా అత్త కూతురా, కాబోయే పెళ్ళామా? మీలో సత్తా ఉంటే కానివ్వండి. కానీ థ్యాంక్స్ లంకేష్. అరేబియన్ కుటుంబంలాగా. అన్న ప్లీజ్ అన్న, వదిలేయండి అన్న. అన్న వద్దన్నా. ఏమయ్యా విఆర్ఓ, ఎంతసేపు అయ్యా? త్వరగా రా. అన్న వద్దన్నా. ఏమయ్యా బాగైందా? ఏముంది పిఎస్, అరేబియన్ గుర్రం లాగా భలే ఉంది. ఏంటి అప్పుడే వచ్చేసావు? బ్యాటరీ డౌన్ అయిందా లేక బాడీ బోర్కి వచ్చేసిందా? నా బ్యాటరీ డౌన్ కావడం కాదయ్యా, నువ్వు చేసిన బీభత్సవానికి దాని ఊపిరి ఎప్పుడు ఆగిపోయింది. ఊపిరి ఆగిపోయిందా? అవును. మరి ఊరికే వదిలేసావా? దాని ఊపిరి ఆగిపోయిందని ఊరికి వదిలేస్తానా? చా
చచ్చా కూడానా? ఏంటి చచ్చిందా? మరి ఇప్పుడు ఎలా? వీడు బ్రతుకుంటే మనకే ప్రమాదం. ఆలస్యం చేయకుండా త్వరగా చంపేయండి. అలా కిరాతకంగా నందిని రేప్ చేసి చంపేసి నన్ను తీసుకెళ్ళి గోడంలో కట్టేశారు మళ్ళీ. అలా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వచ్చాను మళ్ళీ. నా నందిని లేకుండా లే బాబు, లే. నేను ఆసుపత్రికి వెళ్దాం. నువ్వు నేను బతికించుకుంటాను. నా ఫ్రెండ్ శ్రీరామ్తో అలా శివ నా కళ్ళ ముందే ప్రాణాలు విడిచాడు బాబు. ఏం చేయాలో తెలియక నా చేతులతో నేనే కాల్ చేశాను బాబు. ఈ విషయం శివ నీతో చెప్పమన్నాడు. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను బాబు. రే శివా! బాబు, బాబు, రామ్, నేను వెళ్ళొస్తాను బాబు. ఎక్కడికి మల్లయ్యా? నా కూతురే లేని ఈ ప్రపంచంతో నాకేం పని బాబు. ఎక్కడికో వెళ్ళిపోతాను. కానీ నువ్విలా వాళ్ల గురించి ఆలోచిస్తూ నీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దు బాబు. శివ చచ్చిపోయే చివరి క్షణం కూడా నీ గురించే తలుచుకుంటూ ప్రాణాలు వదిలాడు బాబు. ఇలా జరిగిందని చెప్పి నేను తప్పు చేశాను. శివ కోరిక మేరకే నీకు చెప్పాల్సి వచ్చింది. జరిగిన విషయాన్ని తలుచుకుంటూ నీ ఆశయాన్ని వదులుకోవద్దు బాబు. ఇప్పుడు నాకున్న ఒకే ఒక్క ఆశయం శివ నందినిలను కిరాతకంగా చంపిన వాళ్లను చంపడమే మల్లయ్య. వద్దు బాబు. ఇప్పటికే కన్న కూతుర్ని శివని పోగొట్టుకున్నాను. వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. వాళ్ళు రామాపురం అనే అడవిలో తిరిగే క్రూర మృగాలు. వాళ్ల వల్ల నీకేదైనా జరిగితే భయపడుతున్నావా మల్లయ్య? అధికారము అంగబలమున్న వాళ్లతో జగడమెందుకంటున్నాను బాబు. ఇలా భయపడుతూ పోతే మన నీడే మనల్ని భయపెడుతుంది మల్లయ్య. అమ్మో పిల్లి అంటే నేనే పులి అని మీదకు దూకుతుంది. ఎగిరి దూకే పులికైనా ఎదురు తిరిగిన ఎనుము కొమ్ము తగిలితే నేల పడాల్సిందే. కానీ బలవంతుడు నేను బలవంతున్నని రొమ్ము విరుచుకు తిరిగేది మనం ఎదురు తిరగనంత వరకే. మాతో పెట్టుకోవద్దని ఎదురు తిరిగితే వడ తిరిగిన కండలోడైనా మన కాళ్ల కిందే. అయినా ఆ ఊళ్ళో ఇంత జరుగుతుంటే పోలీసులకెందుకు తెలియట్లేదు? ముందు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. బాబు, వాళ్ళకి శిక్ష పడేలాగా మీరే చెయ్యాలి సార్. సార్, ఇదిగోండి సార్. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం కావాలి. ఓకే, దాన్ని నేను సంపాదిస్తాను. అలాగే సార్. అంతవరకు ఈ విషయాన్ని మీరెక్కడా చెప్పకండి. అలాగే. అలాగే సార్.
వన్ మోర్ థింగ్ రామ్, మల్లయ్యని సిటీలో మీ దగ్గరే ఉంచండి. అవసరమైనప్పుడు కోర్టుకు తీసుకురావచ్చు. ఓకే సార్. అలాగే ఓకే, మీరు వెళ్ళొచ్చు. ఉంటామయ్యా, మీరే న్యాయం చేయాలి. వస్తాం సార్. నమస్తే. ఇప్పుడు ఏం చేద్దామంటారు సార్? ఈ కంప్లైంట్ ఒకటే సరిపోదు కదా. వాళ్ళు రాజకీయంగా పలుకుబడున్నవాళ్ళు. సరైన ఆధారాలు లేనిదే వాళ్ళనేమీ చేయలేము. ఒక్క ఎవిడెన్స్, ఒకే ఒక్క ఎవిడెన్స్. చూసావా బాబు, మనల్ని ఆ దేవుడు కూడా మోసం చేశాడు. ఏంటి మల్లయ్య, ఏం జరిగింది? మనకి సాయం చేస్తాడనుకున్నా ఆ ఎస్ఐ కూడా ఉరేసుకుని చచ్చిపోయాడు. ఏమంటున్నావు మల్లయ్య? ఈ పేపర్ చూడండి. రామాపురం ఎస్ఐ ఆత్మహత్య. ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మబుద్ధి కావట్లేదు. అసలేం జరుగుతుంది అక్కడ? అక్కడేం జరుగుతుందో తెలుసుకోవాలంటే నేనక్కడికి వెళ్ళక తప్పదు. బాబు, తప్పదు మల్లయ్య. అందుకే అఖిల, ఇక కాదని నా ఫ్రెండ్స్ను చంపిన వాళ్ల మీద కసి తీర్చుకుందామని ఈ రామాపురం వచ్చాను. కాని ఈ క్రమంలోనే నందిని అతి కిరాతకంగా రేప్ చేసి చంపిన ఒక్కొక్కరిని వాళ్ల దారిలోనే చంపుకుంటూ వచ్చాను. తర్వాత పంచాయతీ సెక్రటరీని వేసేశాను. ఇక మీ అన్న లంకేష్ను చంపడానికి ఆ రోజు మీ ఇంటికొచ్చాను. నేనింతవరకు నా ఇంట్లో ఉన్నా అనుకున్నాను, కానీ నేనున్నది క్రూర మృగాలున్న అడవిలో అనుకోలేదు. వాడు నాకు సొంత అన్నయ్య అయినా ఒక ఆడపిల్లగా ఆ ఇంట్లో ఉండడానికి నాకు చాలా భయంగా ఉంది. వద్దురా, నన్ను నీతో తీసుకెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా ఉందాం. వద్దకిలా, వద్దు. అప్పట్లో శివ, నందిని కూడా ఇలాగే అనుకున్నారు. కానీ వాళ్ళ పరిస్థితి ఎవరికి రాకూడదు. ఈ ఊళ్ళో కట్టుబాట్లు అంటున్నారే, వీటి వల్ల ఎవరికి మేలు జరుగుతుంది? అన్యాయం తప్ప. కట్టుబాట్లను సరిచెయ్యాలి, ఈ ఊరిని సరిచెయ్యాలి. అప్పుడే నేను ఈ రామాపురం నుంచి బయటకు వెళ్ళేది. అంటే ఆ రోజు రాత్రి నువ్వు మా ఇంటికి వచ్చింది నా కోసం కాదా? అబ్బా, నీకెలా చెప్పను? ఆ రోజు నువ్వు మెసేజ్ పెట్టిన తర్వాత నా లైఫ్లో ఇంకేం లేదనుకున్నాను. శివ, నందినీలను చంపిన వారి మీద కక్ష మాత్రమే ఉందనుకున్నాను. కానీ ఇక్కడికొచ్చిన తర్వాతే తెలిసింది నా కర్తవ్యంతో పాటు నా ప్రాణం కూడా ఇక్కడే ఉందని. ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ సో మచ్. ఈ విషయం ఊర్లో తెలిస్తే ఏమవుతుంది? తెలిస్తే నందిని విషయం అందరికీ తెలుస్తుందని భయమా? నోర్మోయ్, నోరు మెదిపావంటే చంపేస్తా. ఇలా నోరు మెదిపినందుకే ఇద్దరు ఆడాళ్ళుండాల్సిన ఈ ఇంట్లో నువ్వు ఒక్కదానివే మిగిలావు. పిచ్చి పిచ్చి ఆలోచనలు వదిలేసి ఇంట్లో కూర్చో, లేదంటే చంపేస్తాను. ఇప్పుడు చెప్పండ్రా, అంత రాత్రి అక్కడేం చేస్తున్నారు?
ఈ హత్యలకు మాకు ఎలాంటి సంబంధం లేదు సార్. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎవరు మీరు? దొంగలు సార్. దొంగలా? మరి ఊరిని డెవలప్ చేస్తామన్నారు. ఊరిని దాచుకొని మేము డెవలప్మెంట్ అయితే కాదు సార్, ఊరిని డెవలప్ చేసేది. మీ దగ్గర రాజకీయ స్కీములు చాలా ఉన్నాయిరా. సార్ బలరాం సార్, ఇప్పుడున్న కేసులే అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాం. మళ్ళీ కొత్త న్యూసెన్స్ కేసులు అవసరమా? వీళ్ళని పంపించే. పదండ్రా పదండి. ఒరే పరుగు. బలరాం సార్, సంథింగ్ మిస్సింగ్, ఏదో మిస్ అయిందే సార్. వెళ్ళొస్తాం సార్. సార్ ఆ కటింగ్ ప్లేయరు రేయ్ వద్దులేండి సార్. ఇక్కడికి మాలంటి వాళ్ళు చాలా మంది వస్తారు సార్. దాని అవసరం మాకన్నా మీకే ఎక్కువ ఉండదు. ఉంచండి సార్, ఉంచండి సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. వెళ్ళొస్తాం సార్. బాయ్ సార్. రా. సార్ 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 మీకు ఏం కావాలి అడగండి సార్, చెప్పేస్తాను సార్. అబ్బా సార్ సార్ సార్. బలరాం లాగ్ లేకుండా డైరెక్ట్ గా లైన్ లోకి వచ్చాడు సార్. ఇప్పుడు చెప్పరా, నేను ఫస్ట్ సర్పంచ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఉన్నావు, విఆర్ఓ సూసైడ్ స్పాట్ దగ్గర ఉన్నావు, విఆర్ఓ హౌస్ దగ్గర ఉన్నావు, పంచాయత్ సెక్రటరీ సూసైడ్ స్పాట్ దగ్గర కూడా ఉన్నావు, ఇప్పుడు స్టేషన్ దగ్గర తొంగి తొంగి చూస్తున్నావు. ఇలా ప్రతి చోట నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావురా? ఎస్ఐ రమణను వేసినట్టు నన్ను కూడా వేసేద్దామనా? ఒకరోజు రాత్రి బస్సు మిస్ అయ్యి ఉదయం బస్సు కోసం బస్ స్టాప్లో వెయిట్ చేస్తుంటే నిద్రపెట్టగా సెల్లో జబర్దస్త్ కామెడీ ప్రోగ్రామ్ చూస్తా ఉన్నా సార్. అబ్బా భలే కామెడీగా ఉంది సార్. ఒకటే ఏకైకలు పక్కపక్కలు, ఇంతలో ఉన్నట్టుండి కేకలు అరుపులు వినిపించాయి సార్. ఏంటా అని నా లుంగి ఎత్తి చూశాను సార్. ఏం మాట్లాడుతున్నారా? అది కాదు సార్, అక్కడ దోమలు ఎక్కువై నా లుంగి కప్పుకొని పడుకున్నాను సార్. ఆ కేకలు విని నా లుంగి ఎత్తి చూశాను సార్. ప్లీజ్ అన్న శివ, శివ అన్న ప్లీజ్ అన్న వదిలేయండి. రేప్ చేస్తున్నారు సార్. అన్న మీకు దండం పెడతా వదిలేయండి అన్న. రేపు జరుగుతుంటే ఏం చేసావురా? చెప్పు చెప్పు. సార్ నా సెల్లో రికార్డ్ చేశాను సార్. సెల్లో రికార్డ్ చేసావా? ఎక్కడుంది అది? సార్ ఆ ఎస్ఐ సార్కి ఇచ్చాను సార్. ఇదివరకు మా దగ్గర కంప్లైంట్ మాత్రమే ఉంది, ఇప్పుడు మంచి ఎవిడెన్స్ ఇచ్చారు మీరు. ఇది మీకు ఇచ్చినట్టు వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తారు సార్. మీకేం భయం లేదు, మీరు ఇక్కడే ఉండండి, ధైర్యంగా ఉండొచ్చు. అట్టాగే సార్. సుబ్బయ్య బండిది, ఆ కుక్కని ఈడ్చుకొద్దాం. అలా ఆ స్టేషన్లోనే ఆ రాత్రంతా గడిపాను సార్. అక్కడే నిద్రపోయాను సార్. అయినా అప్పటికీ సార్ రాలేదు సార్. ఆ సార్ కోసం చూసి చూసి ఇంకా ఏం చేయాలో తెలియక ఆ ఉదయం నేను లేచి వచ్చేసాను సార్. తర్వాత ఎస్ఐ గారు చెట్టు ఊరేసుకున్నారని తెలిసి నేను ఇచ్చిన సెల్లు ఏమైందో తెలియక ఆ అంతకులకు దొరికితే నన్నేం చేస్తారనో భయంతో ఈ రామాపురంలో ఏం జరుగుతున్నా చాటుగా చూస్తున్నాను సార్. ఎస్ఐకి మొబైల్ ఇచ్చావు, ఎస్ఐ వాళ్ళని అరెస్ట్ చేయడానికి వెళ్ళాడు, మళ్ళీ తిరిగి రాలేదు, అదే రోజు రాత్రి చనిపోయాడు. మరి మొబైల్ ఏమన్నట్టు? ఓకే రాముడు, ఆ రోజు నువ్వు సెల్ ఇచ్చినప్పుడు ఎస్ఐతో పాటు వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఎవరెవరు వెళ్ళారు? సుబ్బయ్య బండిది. సుబ్బయ్య బండిది వెళ్దామన్నాడు సార్. డ్రైవర్ సుబ్బయ్య, ఎస్ఐతో డ్రైవర్ సుబ్బయ్యనా? డ్రైవర్ రాలేదా ఎస్ఐ గారు? ఏందయ్యా విఆర్ఓ, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలీదా? బలరాం, అంతకుడు దొరికాడు, జీప్తి. ఆధారాలు దొరికిన తర్వాత నీ పై అధికారికి సహకరించి ముద్దాయిని పట్టించాలి. కానీ నువ్వు ఆ ఎస్ఐని మట్టు పెట్టావంటే సార్ ఆ రోజు లంకేష్ని అరెస్ట్ చేయడానికి నేను ఎస్ఐ గారు సర్పంచ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము సార్.
అదే సర్పంచ్ గారు జరిగింది. అందుకని మీ అబ్బాయిని అరెస్ట్ చేయడానికి వచ్చాను. రే ఎస్ఐ, ఏంట్రా నన్నే అరెస్ట్ చేస్తావా? ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? నోర్మై, చేసిందే తప్పుడు పని. పైగా ఎస్ఐ గారిని ఎదిరించి మాట్లాడుతున్నావా? ఎస్ఐ గారు, ఈ రామాపురం పంచాయతీలో ఎవరికి ఏ అన్యాయం జరిగినా నేను సహించేదే లేదు. అన్యాయం చేసింది ఎవరైనా సరే దోషి దోషే. వాడు ఊర్లో మనిషి అయినా ఇంట్లో మనిషి అయినా సమర్థించేదే లేదు. ఎస్ఐ గారు, తన్నుకుంటూ తీసుకెళ్ళండి. నా కడుపులో చెడబుట్టాడు. సర్పంచ్ గారు ఏం చేస్తున్నారు మీరు? నోరు మూసుకొని జీపెక్కండి. ఆగండి. ఎస్ఐ గారు, నాదొక రిక్వెస్ట్. తరతరాలుగా మాది పరువు ప్రతిష్టలతో కూడుకున్న కుటుంబం. వీడితో అదెలాగూ మంట కలిసిపోయింది. మీరు వాడిని అరెస్ట్ చేసి జీప్లో తీసుకెళ్తే ఈ ఊర్లో పరువు పోతుంది. సర్పంచ్గా నేను తలెత్తుకొని తిరగలేను. పదవి కంటే కూడా మానవ మర్యాదలకే ఎక్కువ విలువిచ్చే వ్యక్తిని నేను. మీరేమీ అనుకోకపోతే వీళ్ళని నా కారులో తీసుకొచ్చి మీకు ఊరి బయట అప్పగిస్తాను. ఇలా అడుగుతున్నందుకు నన్ను మన్నించండి. ఓకే సర్పంచ్ గారు. సుబ్బయ్య, జీప్తి. వెళ్ళండి. వాడెలా తీసుకెళ్తాడో నేను చూస్తాను. ఏంటి సర్పంచ్ గారు? రాజకీయ వారసత్వం అంటే అది ఊరు కాబట్టే నిన్ను వదిలేశాను. ఇది ఏరు, ఎండిన పైరు. ఇక్కడ నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నీకెంత ధైర్యం ఉంటే నా కొడుకుని అరెస్ట్ చేస్తావురా? నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. వాడిని నువ్వు అరెస్ట్ చేస్తే నా రాజకీయం ఏం కాను? తరతరాలుగా వచ్చే నా రాజకీయ వారసత్వం ఏమైపోను? అంతరించిపోవాలా? నా కొడుకుతో అంతమైపోవాలా? ఈ రామాపురంలో ఎన్నో ఏళ్లుగా ఎన్నిక అనే ఆలోచన ఎవ్వరికీ రానివ్వకుండా ఏకగ్రీవంగా ఎన్నికై వస్తున్న రామాపురం సర్పంచ్. తుపాకీ లేని పోలీసోడు కొమ్ములు లేని జింకలాంటోడు. అది పులితో పోరాడలేదు. నాన్న, వాడు జారుకుంటున్నాడు. పట్టుకొండ్రా కొడుకుని. పట్టుకో నా కొడుకుని. వేసేంటి అయింది? పట్టుకోండి వాడిని. ఆగరా. మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తావరా? రేయ్ ఓబ్లేష్, లంకేష్ పని పని నాకు లంకేష్. నీకంత ధైర్యం ఉంటే నా జోలికి వస్తావురా? నా జోలికి వస్తే ఇలాగే ఉంటుంది. ఏ లంకేష్, నాన్న, ఎందుకైనా మంచిది ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి.
ఆ డ్రైవర్ గాడుంటే వాడిని వాడి ఫ్యామిలీని లేపేసేయండి. అలా ఎస్ఐ గారిని నా కళ్ళ ముందు చంపుతున్నా కూడా నేనేం చేయకుండా వచ్చేసాను సార్. నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఇలా ఊరు వదిలి దూరంగా బ్రతుకుతున్నా సార్. సాక్ష్యాధారాలన్నీ కాల్ చేశారని వారు అనుకుంటున్నారు సార్. కానీ సాక్ష్యాధారాలన్నీ నా దగ్గరే ఉన్నాయి సార్. ఇవిగోండి సార్ సాక్ష్యాధారాలు. ఇప్పుడు దొరికారు కొడుకులు. సార్ నమస్తే సార్, నేను కడప ఒంటరి కానిస్టేబుల్ సార్. మీరు అనుమానించినట్లే శివ, నందిని, శ్రీరామ్ వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అని తెలిసింది సార్. ఎస్, ఈ మర్డర్స్ అన్ని శ్రీరామే చేశాడు. ఏంటి సార్? రామ్ అతను వచ్చింది అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం కాదు, అతను చూసి పగ తీర్చుకోవడం కోసం. మర్రం జాగ్రత్త. అతను తీసుకుని వెళ్ళు. మరి మీరు వెళ్ళు. సార్ సార్ ఓకే కదా సార్? ఓకే బలరాం, నాకేం కాలేదు. వాడు ఫోన్ తీసి వాడు ఎవరి కాంటాక్ట్ లో ఉన్నాడో చూడు. ఎస్ సార్. సార్ సార్, డ్రైవర్ సుబ్బయ్య సూసైడ్ లెటర్ సార్. నేను డ్రైవర్ సుబ్బయ్యను ఎస్ఐ రమణకు నాకు వ్యక్తిగత కక్షల కారణంగా ఎస్ఐ నేనే చంపేశాను. అందుకు పశ్చాత్తాపడుతూ మనస్తాపంతో నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. నా చావుకు ఎవరూ కారకులు కారు. ఇట్లు డ్రైవర్ సుబ్బయ్య.
సుబ్బయ్య మర్డర్ ఇలా ప్లాన్ చేశారన్నమాట. సార్ నా సూసైడ్ లెటర్ కూడా ఉంది సార్. నిన్ను కూడా టార్గెట్ చేశారా? ఏంటి బలరాం? సార్ మీరు కూడా సూసైడ్ చేసుకున్నారు సార్. నువ్వు పోతే నేను పోనా? అవును సార్, వాళ్ళ చేతిలో మీరు మర్డర్ అయ్యుండుంటే ఇవి మీరు రాసుకున్న సూసైడ్ లెటర్స్ అని నమ్మించేవాళ్ళు. అంటే వారికి అడ్డుగా ఉన్న వారిని చంపడం, దాని నుండి తప్పించుకోవడానికి ఇలా సూసైడ్ లెటర్స్ రాయడం వాళ్ళ ఆనవాయితీ సార్. అప్పుడు శివ, తర్వాత ఎస్ఐ, ఇప్పుడు మీరు. మరి విఆర్ఓ, పంచాయతీ సెక్రటరీలు? అందుకే వాళ్ళ అలవాటుని ఆనవాయితీగా తీసుకుని ఆ విఆర్ఓను, పంచాయతీ సెక్రటరీని నేనే వేసేశాను సార్. చట్టాన్ని నీ చేతిలోకి తీసుకోవచ్చా? అందులో తప్పున్నట్టు నాకేం అనిపించలేదు సార్. నాకు ఒక్క చిన్న ఛాన్స్ ఇవ్వండి సార్. ఆ లంకేష్ గాండి వేసేసి మీ ముందుకొచ్చి లొంగిపోతాను. చూడు శ్రీరామ్, ఇక్కడ లొంగిపోవడాలంటవేమి ఉండవు. వాళ్ళు నా బ్యాచ్మేట్ రమణని చంపేశారు, మమ్మల్ని చంపడానికి ప్లాన్ చేశారు. ఇలా వదిలేస్తే ఇంకెంతమందో. వాళ్ళకి నీ రూటే కరెక్ట్. నువ్వు చేసిన పని అప్రిషియేట్ చేయడానికి నా యూనిఫామ్ ఒప్పుకోదు, కానీ నాకు మనసుంది. ఇందులో నీకు కావాల్సిన సహకారం నేనందిస్తా. నువ్వు వెళ్ళి శ్రీరామ్. బలరాం, వీటిని జీపెక్కించో. రేయ్, నీకోసం వెయిటింగ్ ఇక్కడ. నీకు 10 అంటే 10 నిమిషాలు ఇచ్చేది. నువ్వు లేట్ చేసే ప్రతి ఒక్క నిమిషానికి ఒక్కొక్క కత్తిగాటు నా స్వీట్ సిస్టర్, అదే నీ లవర్ పైన పడుతూ ఉంటది. రారా నా కొడకా. రేయ్, తను నా ప్రాణం. తన రక్తపు చుక్క కాదు కదా, ఒక్క కన్నీటి చుక్క నేల మీద పడ్డా నిన్ను నరికేస్తాన్రా. సర్పంచ్ గారు, మీ కొడుకు లంకేష్ నందిని అనే అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపినందుకు అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఇది పాత ఎస్ఐ రమణ డైలాగ్. మరి నా డైలాగ్ చెప్పమంటావా? రే సర్పంచ్, నందిని అనే అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపినందుకు నీ కొడుకుని, నిజాయితీగా పనిచేసి ఎస్ఐని నమ్మించి మోసం చేసి చంపినందుకు నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను నా కొడక. వెళ్ళి మర్యాదగా జీపులో కూర్చుంటావా, లేక రామపురం సందుల్లో తన్నుకుంటూ ఈడ్చుకెళ్ళమంటావా? ఏది బెటర్ అంటావు? చాయిస్ ఈజ్ యువర్స్. సార్ మీకు అనవసరంగా ఛాన్సులు ఇస్తున్నాం సార్. అంతేనంటావా? వేసేస్తే పోలే. గన్ను మర్చిపోయాం బలరాం. సార్ సేమ్ మిస్టేక్ బట్ పర్సన్ చేంజ్. సేమ్ రిజల్ట్ రిపీట్ అవుతుంది. అంటే ఏం చేస్తావురా? చంపేస్తావా? చంపి చెట్టు గురేస్తావా? వేలాడదీస్తావా? అంగరక్షకులుగా అల్సేషన్ డాగ్స్ ని పెట్టుకోవాలి సర్పంచ్. ఇలా హచ్ కుక్కల్ని, బొచ్చు కుక్కల్ని కాదు. ఎప్పుడు తెలుసుకుంటారయ్యా బలరాం ఈ పొలిటీషియన్లు? ఈశ్వర్ రెడ్డి, సర్పంచ్ ఆఫ్ రామాపురం. తెలుసు తెలుసు మై డియర్ క్రిమినల్ ఈశ్వర్ రెడ్డి. ఈడ ఎలాగో నీ పని అయిపోయింది. ఆడ నీ కొడుకునేసేయడానికి శ్రీరామ్ వెళ్ళాడు. నా కొడుకు నాలా ముసలాడు చేవ చచ్చినవాడు కాదు. వాడు లంకేష్, 10 తలల రావణాసురుడు. ఆ శ్రీరామ్ గా నేసేయడానికి ఆడ 10 మందితో ఉన్నాడు. ఎర్రి సర్పంచ్, వాడు శ్రీరామ్ సన్నగా ఉన్నాడు కదా అని జింక పిల్లలా కనిపిస్తున్నాడా నీకు? నాకు కసితో రగిలే పగబట్టిన కొదం సింహంలా కనిపిస్తున్నాడు. నీ 10 తలల లంకేష్ గారిని పండబెట్టే పంజా పవర్ ఉంది వాడికి. బలరాం సార్, అయినా చచ్చిన పాముకి బోనెందుకో, లాక్కెళ్ళి కట్టేద్దాం. ఓకే సార్. రారా. రేయ్,
దూసుకొచ్చే కత్తికి దారొదలాలే గాని రేసు గుర్రంలా దూసుకు రాకూడదు. కత్తి దిగిపోద్ది. రామ్! ఎస్ఐ, నువ్వు రాజకీయ నాయకునితో పెట్టుకుంటున్నావు. నన్ను స్టేషన్కు తీసుకెళ్లేలోగా నువ్వు తప్పు చేశానని లెంపలేసుకొని నాకు సెల్యూట్ కొట్టేలా చేస్తా. నేను ఇలా రాజకీయ నాయకుల రికమెండేషన్ తో రాంగ్ రూట్ లో వచ్చిన రౌడీని కాదురా. పైసా ఖర్చు లేకుండా ప్రతి టెస్ట్ పర్ఫెక్ట్ గా పాస్ అవుతూ వచ్చిన పోలీసోడిని. ఒక పోలీస్ గా పనిచేస్తే నీలాంటి రాజకీయ నాయకులు ఎక్కడుంటారో తెలుసా? బొక్కలో తొక్కిన కుక్క పీనుగుల్లా ఉంటారా చొక్కోలే నా కొడక. సార్, నాకెందుకో మీరు కురుక్షేత్రంలో కృష్ణుల్లా కనిపిస్తున్నారు సార్. చక్రం తిప్పుతున్నారు సార్. ముందు నువ్వు స్టీరింగ్ తిప్పు. ఓకే సార్. బలరాం, ఇక్కడ పార్కింగ్ లేదు. అలా తిప్పుకొచ్చి పార్క్ చేయి. దయచేసి ఆపండి సార్. లగ్గేష్ అమ్మా అఖిల
అఖిల అన్నయ్యను చంపేస్తున్నారమ్మా. సంపొద్దని చెప్పమ్మా. అఖిల చెప్పమ్మా, చెప్పు అమ్మా. రామ్ చంపేయ్, రామ్ వాడిని చంపేయ్. వాడిన తోడబుట్టిన వాడని చెప్పుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. చంపేయ్ రామ్ వాడిని, చంపేయ్, చంపేయ్ వాడిని. నీకు పుట్టిన ఈ మానవ మృగాన్ని చంపేమని చెప్పేశా. అయ్యో లంకేష్, లంకేష్. బలరాం, బాబు ఆ కుక్కను వదిలిపెట్టావు. లంకేష్. లంకేష్, రేయ్, లంకేష్. అయ్యో బాబు, రే లేవరా. లంకేష్ లేరా, లే లేరా, లే. అమ్మా, అమ్మా, చంపేశారమ్మా, అన్నయ్యని చంపేశారమ్మా. బాధపడుతున్నావా నాన్న? ఆ రోజు నందినిని చంపినప్పుడు నందిని తండ్రిది కూడా బాధే కదా నాన్న. శివాని చంపినప్పుడు వాళ్ళ కుటుంబం ఏడవలేదా? వాళ్ళ కుటుంబం కూడా ఎంత బాధపడుంటదో కదా నాన్న. నువ్వు ఈ మృగాన్ని చంపినందుకు ఇంతలా బాధపడుతున్నావే, కానీ ఏమీ తెలియని అమాయకుల్ని చంపినందుకు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతలా బాధపడుంటారో కదా నాన్న. బలరాం సార్, ఏంటి? సూసైడ్ లెటర్ సార్. ఇంతమంది జనం మధ్యలో చంపితే దాన్ని సూసైడ్ అని ఎలా కన్వే చేస్తాం? ఆ? నిజమే సార్. ఏం పెద్దయినా? పగ సార్, పగ. మా ఊరి పచ్చని పొలాలను అడవి పందులు తవ్వుతుంటే మా రైతు జీవితాలు కాపాడటానికి ఆ అడవి పందులతో పోరాడి పోరాడి వీరమరణం పొందినాడు సార్ మా సర్పంచ్ కొడుకు. ఓకే ఓకే ఓకే, ఆగండి ఆగండి. ఊరి జనమంతా ఒకటైతే మనమేం చేయగలం సార్? అవును, మనమేం చేయగలం? సార్, ఏమిటి విషయం? రామాపురం సర్పంచ్ కొడుకు పొలాల్లో పందులతో పోరాడి పోరాడి చనిపోయాడు సార్. అని నువ్వు అనుకుంటున్నావా? అక్కడ జనాలు అంటున్నారా? లేదు సార్, జనాలే అంటున్నారు. వాళ్ళు అనకపోయినా నువ్వు అనిపిస్తావు. అదేం లేదు సార్, మన ఎస్ఐ రమణని చంపిన సర్పంచ్ను కూడా అరెస్ట్ చేశాం సార్. ఎస్ఐ రమణను చంపిన హంతకుడు దొరికాడు కదా? ఎస్ సార్. క్రైమ్ ఎవిడెన్స్ తో పాటు హంతకుడిని